శరత్చంద్ర, అపూర్వ మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే భూమి అక్షింతల ప్లేట్ పట్టుకొని లోపలికి వచ్చి నాన్న నాన్న అని పిలుస్తూ ఉంటుంది. అయితే శరత్చంద్ర భూమి మాటలు విని కోపంగా కిందకి మెట్లు దిగుతూ వస్తూ ఉంటాడు. ఇంకా భూమి దగ్గరికి వచ్చి ఎందుకు వచ్చావు అని కోపంగా ప్రశ్నిస్తూ ఉంటాడు. ఈరోజు నా పుట్టినరోజు నాన్న, మీ దీవెనలు తీసుకుందామని వచ్చాను అని భూమి అనటంతో శరత్చంద్ర షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఇక అపూర్వ సంతోషంగా నవ్వుతూ చప్పట్లు కొడుతూ మెల్లగా భూమి దగ్గరికి వచ్చి, వచ్చింది బావా, నీకిష్టం లేకపోయినా భూమి నీ కూతురు కాదనుకున్నా, నీకు శోభాచంద్ర అక్కకు పుట్టిన భూమి నా కూతురు కాదనుకున్నా, నువ్వు వదిలించుకోలేకపోతున్నా నీ కూతురు భూమి వచ్చింది బావా, తన పుట్టినరోజంట బావా, ఆశీర్వదించమంటుంది, ఆశీర్వదించు అని అపూర్వ వెటకారంగా అంటూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా భూమి వైపు కోపంగా చూస్తూ ఉంటారు. అయినా అవేమీ భూమి పట్టించుకోకుండా సంతోషంగా నవ్వుతూ శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి నాన్న, నన్ను ఆశీర్వదించండి నాన్న అని అక్షింతల ప్లేటు ముందుకి పెడుతుంది. ఇక వెంటనే శరత్చంద్ర కోపంతో ఆ అక్షింతల ప్లేటుని విసిరికొడతాడు. శరత్చంద్ర అలా చేయటంతో అపూర్వ, నక్షత్ర, గోరింటాకు ముగ్గురు కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. చి, ఇన్నాళ్ళు నువ్వు శోభచంద్ర కడుపున పుట్టావు, నా కూతురువన్న ఆలోచన ఉండేది. కానీ నువ్వు ఆ దేవతకు పుట్టడానికి అర్హత లేదని నిరూపించుకున్నావు. నా దేవత చనిపోయిన రోజని నేనేడుస్తుంటే ఘనంగా జరుపుకుంటున్న నీ పుట్టినరోజుకి నన్ను ఆశీర్వాదం ఇవ్వమంటావా అని శరత్చంద్ర కోపంగా అరుస్తూ ఉంటాడు. వెళ్ళు బయటికి అని శరత్చంద్ర కోపంగా అరుస్తూ ఉంటాడు. శరత్చంద్ర అలా మాట్లాడటంతో భూమి చాలా చాలా బాధపడుతూ ఉంటుంది. నాన్న, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నా పుట్టినరోజు నాడే అమ్మ చనిపోయిందని తెలిసిన మరుక్షణం నుంచి అని భూమి మాట్లాడబోతూ ఉంటే అప్పుడే అపూర్వ నోర్ముయ్ అని గట్టిగా అరుస్తుంది. అందంగా రెడీ అయి వచ్చి ఆస్తి కావాలని అడుగుతూ మళ్ళీ నేను ఏ రోజు పుట్టినరోజు జరుపుకోలేదని అంటావా? ఏ మా కళ్ళేమైనా మూసుకుపోయాయి అనుకుంటున్నావా అని అపూర్వ అంటుంటే అప్పుడే కేపీ, అపూర్వ గారు, భూమి చెప్తున్నది నిజమే అని కేపీ అంటుంటే నువ్వు నోర్ముయ్ కేపీ, అబద్ధాలు చెప్పటంలో ఆరితేరిన వాడివి కదా, కోడల్ని ఆదుకుంటావనని మాకు అర్థం కావటం లేదా అని అపూర్వ అంటుంది. అప్పుడు భూమి ఏడుస్తూ శరత్చంద్ర కాళ్ళపై పడి నాన్న, మీ పాదాల సాక్షిగా చెప్తున్నాను, నా మాట వినండి అని భూమి ఏడుస్తూ బ్రతిమలాడుతూ ఉంటుంది. అయితే అపూర్వ వెంటనే భూమి చేతిని పైకి లాగి, ఏవవే, అబద్ధం చెప్పే ప్రతి మనిషి వాడుకునేవి ఇవే, ఈ అబద్ధపు మాటలే, ప్రమాణం చేసినంతలోనే ప్రమాదం ఏమొస్తుందిలే అనే తేలికైన భావన ఉంటుంది. అమ్మ తల్లి, అసలే మేము మా శోభాచంద్ర అక్క చనిపోయన్న బాధలో ఉన్నాం. నీ మోసంతో ద్వేషంతో మమ్మల్ని మరింత బాధ పెట్టేలా చూడకు, చేసింది చాలు, ఇక నడు బయటికి అని అపూర్వ కోపంగా అంటుంది. అయినా కూడా భూమి మళ్ళీ శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని బతిమలాడుతూ ఉంటుంది. అపూర్వ మళ్ళీ భూమి చేతిని లాగి ఆపవే నీ వేషాలు, నడు బయటికి అని చేతిని లాక్కొని బయటికి నెట్టేస్తూ ఉంటుంది. భూమి నాన్న నాన్న అని ఏడుస్తూ ఎంత బతిమలాడినా కూడా శరత్చంద్ర కనీసం భూమి వైపు కూడా చూడడు. కేపీ అపూర్వని అడ్డుపడుతున్నా కూడా అపూర్వ భూమిని లాక్కొని బయటికి వెళ్తూ ఉంటుంది. నాన్న, నన్ను నమ్ము నాన్న, అమ్మ చనిపోయిందని తెలిసిన తర్వాత నేను ఎప్పుడు పుట్టినరోజు చేసుకోలేదు నాన్న అని భూమి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. ఇప్పుడైనా ఎందుకు చేసుకుంటున్నానో చెప్తాను వినండి నాన్న అని భూమి ఏడుస్తూ బతిమలాడుతూ ఉంటుంది. అయినా కూడా శరత్చంద్ర ఏమాత్రం వినిపించుకోకుండా అలాగే చూస్తూ ఉంటాడు. అపూర్వ కోపంగా భూమిని బయటికి లాక్కొని వచ్చి బయటికి నెట్టేస్తుంది. పోవే ఇక్కడి నుంచి అని చెప్పి అపూర్వ లోపలికి వెళ్ళిపోతుంది. పాపం భూమి చాలా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా అపూర్వ, నక్షత్ర, గోరింటాకు ముగ్గురు ఒక చోట నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. మమ్మీ, భూమి మాట్లాడుతుంటే విన్నాను మమ్మీ అని నక్షత్ర చెప్తూ ఉంటే నిజమా బేబీ అని అపూర్వ అడుగుతుంది. అవును మమ్మీ, కేపీ మామయ్యతో భూమి మాట్లాడుతుండగా నేను విన్నాను అని నక్షత్ర అంటుంది. ఇప్పటి వరకు భూమి పుట్టినరోజు చేసుకోలేదంట అని నక్షత్ర చెప్తూ ఉంటే పాపం ఈరోజు చేసుకొని నాన్న ఆశీర్వాదం తీసుకుందామని వస్తే నువ్వు సైంధవుల్లా అడ్డుపడ్డావన్నమాట అని గోరింటాకు అంటుంది. బ్రతికుండగా ఆ తండ్రి కూతుర్లని కలవనివ్వవా అమ్మాయి, ఇది మాత్రం పక్కా అని గోరింటాకు అంటుంది. నువ్వు పోయాకైనా వాళ్ళు కలుస్తారనుకుంటే నువ్వు ఇప్పుడప్పుడే పోయేలా కనిపించడం లేదు అని గోరింటాకు అంటుంటే నువ్వు నోరుమీ పిన్ని అని అపూర్వ కోపంగా అంటుంది. అవును నక్షత్ర, మరి ఇన్ని రోజులు బర్త్డే చేసుకొని భూమి మరి ఈరోజు ఎందుకు చేసుకుంటుందంట అని అపూర్వ అడుగుతుంది. తను చేసుకోలేదు మమ్మీ, గగన్ బావ చేసుకునేలా చేశాడు. ఏఐతో అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ యాప్తో
శోభాచంద్ర అత్తయ్య ఇమేజ్తో తన వాయిస్తో భూమి బర్త్డే సెలబ్రేట్ చేసుకునేలా చెప్పించాడు. ఇక దాంతో భూమి తన అమ్మే చెప్పిందన్న ఆనందంతో బర్త్డే సెలబ్రేట్ చేసుకొని నాన్న బ్లెస్సింగ్స్ కోసం వచ్చింది అని నక్షత్ర చెప్తుంది. ఓ వాడింత చేశాడా, అందుకేనా భూమి పుట్టినరోజు జరుపుకుంటుంది, అయితే మనం ఖచ్చితంగా సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నాం అని అపూర్వ అంటే, అదెలా సాధ్యం మమ్మీ, దానికి దీనికి ఏం సంబంధం అని నక్షత్ర అడుగుతుంది. ఇంకాసేపట్లో మీ నాన్న మందు తాగుతూ పెద్దమ్మ ఫోటో ముందు కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. మనం కూడా ఇదే టెక్నిక్ ఉపయోగించి శోభాచంద్ర పెద్దమ్మతో మీ నాన్నగారిని ఒప్పించేలా చేద్దాం అని అపూర్వ అంటుంది. మనం చెప్తే వినడు, కానీ మీ పెద్దమ్మే పండుగ జరుపుకోమని చెప్తే మీ నాన్న ఖచ్చితంగా వింటాడు. శోభాచంద్ర ఆత్మే వచ్చి చెప్పిందని నమ్ముతాడు. అప్పుడు మనం పండుగ జరుపుకోవచ్చు. దానికి కావలసిన ఏర్పాట్లు చూడు బేబీ అని నక్షత్రతో అపూర్వ అంటుంది. సూపర్ మమ్మీ, నీ ఐడియా సూపర్ అని నక్షత్ర పొగుడుతూ ఉంటుంది. చెర్రీ ఆత్మ టెర్రస్ పైన పనులు తోముకుంటూ ఉంటే అప్పుడే గోరింటాకు చూసేస్తుంది. పూర్వ, మన ప్లాన్ అస్సలు వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే చెర్రీ ఆత్మ వినేసింది కదా అని గోరింటాకు అంటుంది. అవును మమ్మీ, వాడక్కడే ఉన్నాడు, మన ప్లాన్ వినేసే ఉంటాడు, మన ప్లాన్ వర్కౌట్ అయ్యేలా లేదు మమ్మీ అని నక్షత్ర కూడా అంటుంది. మీరు ఆత్మ గిత్మ అని మాట్లాడారనుకో మీ తలలు పగలగొట్టేస్తాను అని అపూర్వ అంటే, కావాలంటే నువ్వు కూడా చూడు ఆత్మ పళ్ళు ఎలా తోముకుంటుందో అని గోరింటాకు అంటుంది. ఆత్మలు ఎక్కడన్నా పళ్ళు తోముకుంటాయా, మీరెందుకు ఇలా తయారయ్యారు అని అపూర్వ అంటుంది. ఒక్కసారి అటు చూడు అపూర్వ అని అనగానే అపూర్వ అటు చూసేసరికి అక్కడ చెర్రీ ఉండడు. ఇలా కాదు, మీ ఇద్దరి తలలు పగలగొట్టేయాల్సిందే అని ఇద్దరి తలలపై మొట్టికాయలు వేసి, ఇంకోసారి కనుక ఆత్మ గిత్మ అని మాట్లాడారంటే మీ తలలు పగలగొట్టేస్తానని చెప్పి అపూర్వ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అవును, నువ్వు దయ్యానికే దయ్యానివి కదా, అందుకే నీకు కనిపించడు, మాకు మాత్రమే కనిపిస్తారని గోరింటాకు అనుకుంటూ ఉంటుంది. అయ్యో, వాడు ప్లాన్ మొత్తం వినేసే ఉంటాడు, ఇప్పుడు ఇక్కడికి వచ్చినా వచ్చేస్తాడు అని గోరింటాకు అనుకుంటూ ఉంటుంది. అవును వచ్చేసాను, నేను మీ ప్లాన్ మొత్తం వినేశాను అని చెర్రీ అక్కడికి వస్తాడు. ఏంటి, గగనన్నయ్య ప్లాన్ యూజ్ చేసి నాన్నకి శోభాచంద్ర అత్తయ్య ఫోటో చూపించి పండుగ జరుపుకుంటారా, మీరు ఎలా జరిపిస్తారో నేను చూస్తాను అని చెర్రీ అంటాడు. నువ్వు కేవలం ఒక ఆత్మవి, నీ మాటలు ఎవ్వరికీ వినబడవు, నువ్వేంటి మా ప్లాన్ చెడగొట్టేది అని నక్షత్ర అంటుంది. ఓహో, అలా అనుకుంటున్నారా మీరు, మీ ఇద్దరికి మాత్రమే నా మాటలు వినబడతాయి అనుకుంటున్నారా, ఇప్పుడు చూడండి అని చెర్రీ అమ్మా అమ్మా అని పిలుస్తూ ఉంటాడు. అయితే అప్పుడే అటుగా వెళ్తున్న మీరా, చెర్రీ చెర్రీ ఎక్కడ ఉన్నావు చెర్రీ, నువ్వు కనిపించట్లేదు, నీ మాటలు వినబడుతున్నాయి అని అంటూ ఉంటుంది. గోరింటాకు నక్షత్ర ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక మీరా చెర్రీ చెర్రీ అని పిలుచుకుంటూ నక్షత్ర వాళ్ళ దగ్గరికి వచ్చి, ఇందాక ఇక్కడి నుంచే కదా చెర్రీ మాటలు వినిపించాయి, ఎక్కడా అని అడుగుతూ ఉంటుంది. ఇదిగో చెర్రీ ఇక్కడే ఉన్నాడు అని వాళ్ళు చేయి చూపించగానే చెర్రీ అక్కడ నుంచి మాయమైపోతాడు. అయ్యో, వీళ్ళేడేంటి ఎక్కడికి వెళ్ళిపోయాడు అని ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు. మీరేంటి ఇలా తయారయ్యారు, లేడంటే లేడని చెప్పాలి కదా అని మీరా అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అయినా నువ్వెలా చెడగొడతావు అని నక్షత్ర గదికి తాళం వేసి మెట్ల వైపు నుంచి వస్తూ ఉంటే అక్కడ చెర్రీ కూర్చొని ఉంటాడు. అదేంటి, ఇప్పుడే కదా నేను గదిలో పెట్టేసి లాకేసి వస్తున్నాము, మళ్ళీ నువ్వు ఇక్కడున్నావేంటి అని నక్షత్ర గోరింటాకు ఇద్దరూ కంగారు పడుతూ ఉంటారు. మాంత్రికులు నన్ను సీసాలో పెట్టి బంధించగలరేమో కానీ మీలాంటి హంతకులు నన్నేమీ చేయలేరు అని చెర్రీ అంటాడు. మళ్ళీ ఇక్కడ జరిగిన విషయాన్ని మొత్తం నక్షత్ర గోరింటాకు అపూర్వకి చెప్పటంతో అదంతా మీ భ్రమ అని ఆ మీరా కూడా ఏదో భ్రమలో ఉండి ఉంటుందిలే, ముందైతే మీరు ఆ ప్లాన్ని సక్సెస్ చేయండి అని అపూర్వ అంటుంది. ఇటువైపు గగన్ భూమి కోసం హాల్లో టెన్షన్ పడుతూ అటు ఇటు నడుస్తూ ఉంటాడు. ఏంటి గగన్, ఎందుకంతలా టెన్షన్ పడుతున్నావు అని శారద వచ్చి గగన్ని ప్రశ్నిస్తుంది. అబ్బే ఏం లేదమ్మా అని గగన్ అబద్ధాలు చెప్తూ ఉంటాడు. భూమి వాళ్ళ నాన్న ఆశీర్వాదం కోసం శరత్చంద్ర గారి ఇంటికి వెళ్ళింది, అక్కడ ఏం జరిగిందో ఏమోనని నాకు కూడా చాలా కంగారుగా ఉంది అని శారద అంటుంది. అవునమ్మా నాకు కూడా అని గగన్ అంటాడు. అంటే అన్నయ్య, నువ్వు భూమి కోసమే కదా చూస్తున్నావు అని పూరి అంటుంది. లేదు లేదు, నేను చార్టెడ్ అకౌంట్ కోసం ఎదురు చూస్తున్నాను అని గగన్ అబద్ధం చెప్తూ ఉంటాడు. లేదులే అన్నయ్య, నేను ఇందాకటి నుంచి చూస్తున్నాను, నువ్వు భూమి కోసం అటు ఇటు తిరుగుతూ చాలా టెన్షన్ పడుతున్నావు, అయినా కూడా వారం వారం వచ్చి ఆ చార్టెడ్ అకౌంట్ కోసం నువ్వు ఇంతలా టెన్షన్ పడుతూ ఎదురు చూస్తావా, కాదన్నయ్య ఇదంతా భూమి కోసమే అని పూరి అంటుంది. చాలే, ఇక నువ్వు ఆపుతావా, నేను చార్టెడ్ అకౌంట్ కోసమే ఎదురు చూస్తున్నాను అని గగన్ కవర్ చేసుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే భూమి బావా బావా అని ఏడ్చుకుంటూ వచ్చి గగన్ని హక్ చేసుకుంటుంది.
ఏమైంది భూమి అని గగన్ కూడా బాధపడుతూ అడుగుతాడు. ఆ అపూర్వ గుండగా మన 2 కుటుంబాలు కలుసుకోవడం అనేది జరగదు బావా అని అక్కడ జరిగిన విషయమంతా భూమి వివరిస్తూ చెప్తూ ఉంటుంది. అసలు ఆవిడ ఎవరు? ఆ ఆస్తంతా నాదేనని చెప్పలేకపోయావా? అని గగన్ అంటాడు. నాకు మా నాన్న ప్రేమ కావాలి బావా! అయినా ఆస్తి గురించి మాట్లాడితే ఇంకా ఎంత గొడవ చేస్తుందో. నాకాయన ప్రేమ కావాలి. ఆ ఆస్తుపాస్తులేమీ నాకు అవసరం లేదు అని భూమి చెప్తూ ఉంటే, అందుకే కదా భూమి పుట్టినరోజు నాడు నువ్వు బాధపడకూడదనే ఆ ఇంటికి వెళ్ళొద్దని చెప్పాను అని శారద అంటుంది. అమ్మ, ఏ కూతురికైనా తండ్రి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలని ఉంటుంది కదమ్మా, నువ్వెందుకు భూమిని తప్పుపడుతున్నావు అని గగన్ అంటాడు. అయినా ఆ పెద్ద మనిషికి ఉండాలి కూతుర్ని ఆశీర్వదించాలని, ప్రేమ చూపించాలని. అసలు ఇలా బాధ పెట్టి పంపిస్తారా? అసలు ఆయన పెద్ద మనిషేనా అని గగన్ అంటాడు.